హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ మానస. వెల్కమ్ టు మను తీరు ఛానల్. నేనైతే మా పాప కోసం ఇలా క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే వేసి రైస్ అయితే చేసిన. ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ వేసి రైస్ చేయడం వల్ల పిల్లలకు చాలా హెల్తీ, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఒక బౌల్ ఉన్న ఒక స్పూన్ అయితే తీసుకున్నా. ఈ స్పూన్ ఎందుకంటే మెజర్మెంట్ కోసం. నేనైతే ఈ స్పూన్తో 3 స్పూన్స్ అయితే రైస్ తీసుకుంటున్నా. మా పాపకి 2 టైమ్స్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి 3 స్పూన్స్ తీసుకున్నా. మీ పిల్లలు తినే దాన్ని బట్టి అయితే మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి 3 స్పూన్స్ తీసుకున్నా. ఇప్పుడైతే ఈ రైస్ని బాగా వాష్ చేసుకుందాం. 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని నేనైతే వాటర్ తీసేసి ఇక్కడ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రైస్ని పక్కకు పెట్టి మనం ఇందులోకి ఏమేమి కావాలో చూద్దాం. నేనైతే ఇక్కడ ఒక క్యారెట్, హాఫ్ పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే హాఫ్ కన్నా కొంచెం తక్కువ బీట్రూట్. నేను ఇక్కడ ఆనియన్ కూడా వేస్తున్నాను కొంచెం. మీరు చిన్నపిల్లలకు పెట్టాలనుకుంటే మీరైతే ఆనియన్ స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ సన్నగా తరుక్కొని పెట్టుకున్నా. అలాగే క్యారెట్ అండ్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నా. ఇంకా కట్ చేయలేదు, తురిమి పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఇక్కడ చిన్న కుక్కర్ తీసుకున్నా. మీ దగ్గర చిన్న కుక్కర్ ఉంటే అదైనా పెట్టుకోండి, లేకపోతే చిన్నది కుక్కర్ లేకపోతే నార్మల్ బౌల్లో అయినా వండుకోవచ్చు. ఇప్పుడు ఈ బౌల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులో అయితే గీ వేసుకుందాం. ఈ నెయ్యి అయితే మా అమ్మ చేసి పంపింది నాకు. నేను ఇంట్లో చేసిన నెయ్యి వాడుతున్నా. మీరు కావాలంటే వేరేదైనా వాడుకోవచ్చు. ఇక్కడ బౌల్ అయితే హీట్ అయింది. నేను ఇందులోకి సగం చెంచా నెయ్యి వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. సగం చెంచా నెయ్యి వేసాక ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందు చూపించిన వెల్లుల్లి ఉంది కదా, ఆ తరుక్కొని పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందే తరుక్కొని పెట్టుకున్న హాఫ్ పచ్చిమిర్చి ఉంది కదా, నేనైతే ఎక్కువ పచ్చిమిర్చి వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి స్కిప్ చేసి కొంచెం లైట్గా కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాక నేనైతే ఆనియన్ వేస్తున్నాను. మా పాపకి 18 months కాబట్టి నేను ఆనియన్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే చిన్నపిల్లలకు పెడుతున్నారంటే ఆనియన్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసుకొని ఈ పసుపు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ అయితే వేసుకుందాం. క్యారెట్ అండ్ బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకైతే చాలా విటమిన్స్ అయితే లభిస్తాయి క్యారెట్ బీట్రూట్ వల్ల. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6, అలాగే బీట్రూట్లో విటమిన్ B9 కూడా ఉంటుంది. పిల్లలకైతే రక్తం పెరగడంలో, కంటి చూపు బాగుండడంలో బాగా యూజ్ అవుతుంది. క్యారెట్ బీట్రూట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ బియ్యం క్వాంటిటీ పెంచుకుంటే దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. ఈ వాటర్ అయితే సరిపోతుంది 3 స్పూన్స్ రైస్కి. ఇప్పుడైతే ఇది కొంచెం మరగనివ్వాలి. అలా కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడు రైస్ నానబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ మొత్తం తీసేసి ఆ రైస్ అయితే ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వండి. ఇలా కొంచెం మరిగి ఒక పొంగు వచ్చిన వల్ల మనం దీని మీదకైతే ఇప్పుడు కుక్కర్ మూతనైతే పెట్టుకుందాం, విజిల్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదైతే కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే మనకు 3 వస్తే సరిపోతుంది. 2 or 3 వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా చూడండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే ఆవిరి మొత్తం తీసేయాలి. ఇలా స్పూన్తో విజిల్ పైకన్నారంటే ఆవిరి మొత్తం వెళ్ళిపోతుంది. ఆవిరి ఉండగా క్యాప్ తీద్దామంటే అస్సలే రాదు. ఆవిరి మొత్తం వెళ్ళిపోయాక క్యాప్ తీయండి. ఇలా క్యాప్ తీసి చూసిన తర్వాత చూడండి మన రైస్ ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. దీన్నైతే నేను వీక్లీ 2 టైమ్స్ అట్లా పెడతా మా పాపకైతే. ఇప్పుడైతే బౌల్లో వేసి మా పాపకైతే తినిపిస్తున్నా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఒకసారి వండి పెట్టి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.